ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని క్షణాల నుండి నేను ఈ చెట్లని వీటికి పూసిన ఈ పూలని గమనిస్తూ వస్తున్నానండి. ఈ పూలను గమనిస్తున్నప్పుడు నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. ఈ పూలకు కూడా ఇన్ని ఆలోచనలు మెదులుతాయా అంటే మన ఆలోచన తీరుని బట్టి ఏదైనా ఉత్పన్నమవుతుంది కదా అండి. సో నేను ఈ చెట్ల పూలను గమనిస్తున్నప్పుడు ఇవి ఎంత అందంగా ఉన్నాయి, ఏ కారణం చేత దేవుడు వీటిని పుట్టించి ఉంటాడు. సో ఈ అందం వెనక, దేవుడు వీటిని కలగజేసిన ఈ విధానం వెనక కూడా దేవుని యొక్క బలమైన న్యాయ వ్యూహం ఒకటి ఉంటుంది కదా. ఆయన మనకేదో చెప్పాలనుకుంటున్నాడు, ఆయన మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు అని అలా ఆలోచిస్తూ ఇంత అందంగా ఉన్నాయి, కానీ ఉదయం వికసిస్తున్నాయి, సాయంకాలంలో ఎండిపోతున్నాయి. మరి ఇంత తక్కువ సమయం ఉండే ఈ చెట్ల పూలను దేవుడు ఎందుకు ఇంత అందంగా సృష్టించాడు? అంటే ఇంత విలువైంది విలువగా ఉంచితే చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాయి కదా అండి. ఈరోజు మరి మానవుడికి ఆయుష్నిచ్చాడు, ఎలా బ్రతకాలో సమస్తాన్ని నేర్పిస్తున్నాడు జ్ఞానం ఇచ్చి. దేవునికి స్తోత్రం. మరి మన బ్రతుకు కూడా విలువగా, గొప్పగా, అందంగా, సుందరంగా కనపడాలి అంటే పరిచర్యలో పాలిభాగస్థలం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కన్న దేవుని హృదయం మనకు అర్థమైతే మన జీవితం అందంగా, పరివర్తనంగా మార్చబడుతుందండి. మర్చిపోవద్దు, కేవలం దేవుని వాక్యం, దేవుని ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న సమస్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ దినదినము వాక్యము చేత చెక్కబడుతూ దేవుడు మనల్ని కలగజేసిన విధము ఎంత శ్రేష్టమైందో, ఎంత ఉన్నతమో అర్థం చేసుకుంటూ దేవుని రహస్య రాజనీతిని కూడా అర్థం చేసుకునే స్థాయిని కలుగుందాం. ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. బ్రతికిన 2 రోజులైనా, బ్రతికిన 4 రోజులైనా, బ్రతికినంతకాలం ఈ పూల వలె అందంగా మన జీవితాన్ని మార్చుకుందామండి. దానికి వాక్యం మూల కారణమవుతుంది.